హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇందిరా క్లినిక్ ప్రగతి నగర్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు ఇవాళ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్. నమస్తే. హౌ ఆర్ యూ మ్యామ్? ఫైన్ థ్యాంక్ యూ. సో మ్యామ్, ఇప్పుడు భార్యాభర్తలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రెగ్నెంట్ కావాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నార్మల్గా దీన్నే మేము ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఆర్ కన్సల్టేషన్ అని అంటాము. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లాన్ చేద్దాము, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాము అని అనుకుంటారో అట్లీస్ట్ వీలైతే 2 to 3 months ముందే ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళ హిస్టరీ తీసుకొని, అంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా భర్తకి కానీ భార్యకి కానీ, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు చేసే వర్క్ ఏంటి, వాళ్ళ స్ట్రెస్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ ఒక క్లినికల్ హిస్టరీ ప్లస్ వాళ్ళవి కొన్ని బ్లడ్ టెస్ట్లు అంటూ ఉంటాయి. అంటే థైరాయిడ్స్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా ఏదైనా హైపర్ టెన్షన్, లేదా ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లం ఉండి దానికి ఏదైనా మందులు వాడుతున్నారా, ఇలాంటి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ప్రకారం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు లేదా మేము చెప్తాం. ఒకవేళ మనం చేయించిన టెస్ట్లలో ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ట్రీట్మెంట్ చేసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిన తర్వాత, అంటే అన్ని వాల్యూస్ కంట్రోల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, మన కాలంలో అంతకుముందు మన పేరెంట్స్ చూసుకుంటే 40 yearsకి అలా డయాబెటీస్ వచ్చేది. ఇప్పుడు 22-24 ఇస్ ద ఏజ్ మేము డయాబెటీస్ చూస్తున్నాం. సో పెళ్ళైంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామని అనుకుంటారు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, అప్పుడు మా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ షుగర్స్ చూసరికి హై ఉంటాయి. లైక్ HbA1c లాస్ట్ 3 months 6 months షుగర్స్ ఎలా ఉండేదో మాకు చూపిస్తుంది. అది 10-11 ఉంది అనుకోండి, పుట్టబోయే బేబీకి అనామలీస్ అంటే ఎదుగుదలలో లోపాలు, అవయవాల్లో లోపాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటికి మేము ఏం చెప్తామంటే ఛాన్సెస్ కొంచెం రిస్క్ ఉంటుంది. దెన్ అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు, అబార్షన్ చేయించుకోవాలా, కంటిన్యూ చేయించుకోవాలా, ఫింగర్స్ క్రాస్డ్, అంటే పుట్టే బేబీ హెల్దీగా ఉంటుందా అన్హెల్దీగా అన్న దాంతో ఒక డైలమా స్టేట్లో ఉంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ప్లాన్ చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళ నార్మల్ బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటాం. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఇప్పుడు హస్బెండ్ చూసుకుంటే ఏదైనా స్మోకింగ్, ఆల్కహాల్, లేదా ఈ మధ్య ఆడవాళ్ళలో కూడా డ్రింక్ చేయడం, స్మోకింగ్ ఎక్కువగానే చూస్తూ ఉన్నాం. సో వాళ్ళకి తెలియకుండానే ప్రెగ్నెన్సీ వచ్చే టైంకి మేడం లాస్ట్ వీక్ పార్టీకి వెళ్ళాము, వీ హ్యాడ్ సమ్ ఆల్కహాల్, చూస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటారు. సో అలా ఆల్కహాల్ హిస్టరీస్ ఉన్నప్పుడు బేబీ హెల్త్ సరిగ్గా ఉండదు. సో వెన్ వీఆర్ ప్లానింగ్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఇంపార్టెంట్. లైక్ ఇద్దరు స్ట్రెస్ ఫ్రీగా ఉండడం. నవేడేస్ కపుల్ ఇద్దరు వర్కింగ్ లైఫ్ స్టైల్, ఇద్దరికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, సరైన స్లీప్ ఉండదు, సరైన టైంకి ఫుడ్ ఉండదు. సో లైఫ్ స్టైల్ని కొంచెం మోడిఫై చేసుకోండి, పీస్ఫుల్గా ఉండండి, డైలీ ½ an hour వాక్ చేయండి, తినే ఫుడ్లో ఇలాంటి కొన్ని చేంజెస్ చేసుకోండి. ఇవి సజెస్ట్ చేసి, ఇలాంటి స్మోకింగ్, ఆల్కహాల్ ఏదైనా హిస్టరీస్ ఉంటే వాటిని కంట్రోల్ చేసి, ఎప్పుడైతే బేబీని ప్లాన్ చేసుకుంటున్నారో అప్పుడే వాటిని స్టాప్ చేయాలి. ఆబ్వియస్గా స్టాప్ చేయమని ఖచ్చితంగా చెప్తాము. సరే వాళ్ళకి తెలియకుండా ఏదో వన్స్ ఒక ఆల్కహాల్ తీసుకున్నారు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, సో అప్పుడు మేము ఇలా ఛాన్సెస్ ఉండొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కొంచెం మైండ్లో ఉంటుంది, ఓహో దీనివల్ల కూడా ప్రాబ్లం ఉంటుందా అనేసి. సో లైఫ్ స్టైల్ అండ్ డైట్. అండ్ అలానే మ్యామ్, ఇప్పుడు ఆడవాళ్ళలో PCOD అన్నది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే కనుక అసలు అవుట్ ఆఫ్ 10 అంటే లిటరల్లీ ఇంకా 8-7 మంది లేడీస్కి PCOS కానీ PCOD కానీ అలా ఉంటుంది. బట్ అలా ఉన్న వాళ్ళకి IVF ట్రీట్మెంట్ అన్నది చేయొచ్చు అంటారా? ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది? PCOD, PCOS ఫస్ట్ క్వశ్చన్ మా దగ్గరికి రాగానే, మేడం PCOD ఉందా, PCOS ఉందా అని అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ మేడం? PCOD అనేది నార్మల్గా ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ వచ్చినప్పుడు ఒక ఎగ్ అనేది ఫామ్ అవ్వాలి. వెరాజ్ ఇన్ PCOD ఒక ఎగ్ ఫామ్ అవ్వకుండా మల్టిపుల్ చిన్న ఫాలికల్స్ వచ్చేస్తాయి. సో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి కష్టంగా ఉంటుంది. అలా అని PCOD ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా అంటే అలా ఏం కాదు. PCOD ఉన్న వాళ్ళకి కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఇన్ కేస్ మ్యారేజ్ 6 years 7 years అయింది, PCODతో ఇబ్బంది పడుతున్నారు, పీరియడ్స్ రెగ్యులర్గా ఉండట్లేదు, లావ్ అయిపోతున్నారు, ఫేస్ మీద పింపుల్స్, ఫేషియల్ హెయిర్ ఎక్కువైపోతుంది, ఇలాంటి లక్షణాలు కనుక ఉండి దాంతోపాటు డయాబెటీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే కన్సీవ్ అవ్వడానికి కష్టం అవుతుంది. దెన్ మేము కొన్ని మందులు ఇస్తాం ఫస్ట్ లైన్. ఆ మందులతో కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, దెన్ నెక్స్ట్ స్టెప్గా IUI అని ఉంటుంది. దానివల్ల కూడా అవ్వట్లేదు, సమ్ ఆఫ్ ద అదర్ ఇంకా అబ్నార్మాలిటీ ఉంది, అంటే వచ్చే ఎగ్ బాగాలేదు, లేదా స్పర్మ్ బాగాలేదు, లేదా తన గర్భసంచి ట్యూబ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంది, దెన్ IVF ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. IVFలో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, లైక్ 60% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. సో అప్పుడు ఏంటి అంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్తోని
మల్టిపుల్ ఎగ్స్ని ఫాలికల్స్ని మనం రిట్రీవ్ చేసి ఆ oocytesని ఫామ్ చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ఖచ్చితంగా హెల్ప్ చేయగలము. ఖచ్చితంగా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ న్యాచురల్గా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే మ్యామ్. అండ్ అలానే ఇప్పుడు 35 ఇయర్స్ ఏజ్ దాటిన లేడీస్కి కూడా అంటే వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అన్నది సాధ్యమే అంటారా? 35 ఇయర్స్ దాటిన వాళ్ళకే కాదు, 40, 42, 45 వరకు కూడా ఐవీఎఫ్తో కన్సీవ్ అయిన మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35కి నార్మల్గా పెళ్ళే చేసుకోవట్లేదు ఎవరు. అవును. సో వాళ్ళ పెళ్ళయ్యేసరికి 30, ఫ్యామిలీ ప్లాన్ చేయాలి అని అంటే ఇంకో 3-4 ఇయర్స్ గ్యాప్. వాళ్ళు డెసిషన్ తీసుకొని మా దగ్గరకు వచ్చేసరికి 35, 36 అప్పుడు పెళ్ళిళ్ళో లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ అని వస్తూ ఉంటారు. దెర్ ఆర్ ఫ్యూ టెస్ట్ అండి. అంటే 35కి డైరెక్ట్గా మా దగ్గర రాగానే ఐవీఎఫ్ అని ఏం చెప్పము. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, భార్యాభర్తల కలయిక ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటుంది, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అమ్మాయిలో తన ఎక్స్ నంబర్ ఎంత ఉంది అని ఒక టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్. దట్ ఈస్ కాల్డ్ AMH. ఆ బ్లడ్ టెస్ట్ అండ్ తన గర్భసంచి కానీ ట్యూబ్స్ కానీ హార్మోన్స్ కానీ అన్నీ బాగున్నాయో లేదో చూసుకుంటాం. ద సేమ్ వే హస్బెండ్లో తన వీర్య కణాల కౌంట్ అంటే స్పర్మ్స్ కౌంట్ ఎంత ఉంది, వాటి మొటిలిటీ ఎలా ఉంది, మూమెంట్ ఎలా ఉంది అండ్ చూడడానికి మార్ఫాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకున్నాక హస్బెండ్లో కూడా ఏం ప్రాబ్లం లేదు, చక్కగా ఉంది, వైఫ్ హస్బెండ్ రెండు పారామీటర్స్ బాగున్నాయి, దెన్ మెడిసిన్స్ ఆర్ IUI. సమ్ ఆఫ్ ద అదర్ ప్రాబ్లం ఉంది లేదా మనం ఇచ్చిన మందులో IUI మెథడ్ ఫెయిల్ అవుతుంది, దెన్ అల్టిమేట్ స్టెప్ వీ గో ఫర్ IVF. ఓకే. సో IVF అనేది 35 కాదు, 40, 42, 45 వరకు కూడా ఎగ్స్ వైఫ్లో ఉన్నాయి, మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి ఎగ్స్ పెరుగుతున్నాయి, హస్బెండ్లో స్పర్మ్స్ కూడా నంబర్ కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి, దెన్ హ్యాపీగా IVFతో కన్సీవ్ అయ్యి వాళ్ళ ఓన్ చైల్డ్ని వాళ్ళు ఎత్తుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఓకే మ్యామ్. అండ్ అలానే ఇలా ఈ IVF ప్రాసెస్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళకి పుట్టే బిడ్డ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అన్న ఉంటాయంటే చాలా మందికి ఇది ఒక డౌట్ అన్నమాట. అంటే అన్యాచురల్ మెథడ్ మనం ఫాలో అవుతున్నాం కదా, బేబీకి తర్వాత ఏమన్నా ఇర్రెగ్యులర్గా ఏమన్నా పుడతారేమో, రెగ్యులర్గా కాకుండా వేరే ఇప్పుడు ఆటిజం అంటారు, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రోత్ కావచ్చు, సో ఇలాంటిది ఏదన్నా ఉంటాయా అనే ఒక డౌట్ ఉంటుంది. చాలా మంచి క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక కపుల్ మా దగ్గరకు వచ్చారు బేబీ కావాలి అని అంటే దానికి ముందే ఇంకో 4-5 హాస్పిటల్స్ తిరిగేసి కూడా ఉంటారు. సో అక్కడ వాళ్ళు మీకు IVF అవసరం అని అంటే న్యాచురల్ బేబీసే వస్తారా, ఏమైనా ప్రాబ్లం ఉంటాయా బేబీస్కి, లేదా మాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అక్కడ తీసుకునే ట్రీట్మెంట్ని స్టాప్ చేసి ఇంకొక ఒపీనియన్ కోసం ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. బట్ మనం ఒకటి రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే IVF బేబీస్ అనేది కొన్ని డికేడ్స్ బ్యాక్ 1980sలోనే బేబీస్ పుట్టారు విత్ IVF మెథడ్. అండ్ ఇప్పటికి అప్పుడెప్పుడో మనం చిన్నగా ఉన్నప్పుడు తెలియకపోవచ్చు IVF. ఇప్పుడు ఏ ఇంట్లో ఎవరిని కదిలించినా మా అమ్మాయి ప్రెగ్నెంట్ IVF చేయించుకుంది, లేదా ఇంకో ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్తున్నారు ట్రీట్మెంట్స్ కోసం అని చాలా నార్మల్గానే వింటున్నాం. సో IVF ఈజ్ నథింగ్ లైక్ ఇదేదో ఆర్టిఫిషియల్ బేబీ అన్యాచురల్ ప్రెగ్నెన్సీ అని కాదు. పుట్టే బేబీస్ చాలా హెల్తీగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ ఎలానో IVF ప్రెగ్నెన్సీ కూడా అలానే. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం మెథడ్ అండ్ మెథడాలజీ డిఫరెంట్గా ఉంటుంది. వెరాస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ హస్బెండ్ వైఫ్ సెక్షువల్గా యాక్టివ్గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. హియర్ ఎగ్స్ని మనం ఆడవాళ్ళ నుంచి బయటికి తీయడం, హస్బెండ్ స్పర్మ్స్ని తీయడం, రెండింటిని ల్యాబ్లోనే ఒక ఎంబ్రియోలాగా తయారు చేసి మళ్ళీ గర్భసంచిలో ఇంజెక్ట్ చేయడం. మెథడ్ డిఫర్స్ కానీ పుట్టే బేబీ వాళ్ళకు ఉండే జీన్స్ తల్లిదండ్రులవే ఉంటాయి, వాళ్ళ ఎదుగుదల సేమ్గా ఉంటుంది, ప్రెగ్నెన్సీ 9 months జర్నీ కూడా సేమ్గానే ఉంటుంది. కాకపోతే మందులు కొన్ని ఎక్కువగా వాడాలి. జనాలు ఒకటి రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే విత్ అడ్వాన్స్మెంట్ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్కి తగ్గట్టు సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ అమ్మో ఇది నా బేబీ అయినా, నా బేబీ న్యాచురల్గానే ఉంటుందా అని భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఇంకో 5-6 years పోస్ట్పోన్ చేస్తున్నారు. పోస్ట్పోన్ చేయడం వల్ల ఎగ్ కౌంట్ తగ్గడం, స్పర్మ్స్ కౌంట్ తగ్గడం, మళ్ళీ అప్పుడు నాకు బేబీ 80% కావాలి మేడం అనేసి డోనర్ ఎగ్స్కి డోనర్ స్పర్మ్స్కి వెళ్ళడం. సో ఇలాంటి బదులు ఒక ఏజ్లో మీకు ఈ ప్రాబ్లం ఉంది, IVF ఈజ్ ద ట్రీట్మెంట్ అన్నప్పుడు కాగా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అదే అన్నప్పుడు యాక్సెప్ట్ చేసేసుకొని ట్రీట్మెంట్ తీసుకుని ఇది బెస్ట్ థింగ్. ఓకే. సో అంటే IVFకి వెళ్ళే వాళ్ళు బేబీ ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంటే ఎక్కువ టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ మేము అలానే మగవారిలో వీర్య కణాలు అన్నవి ఎందుకు తగ్గుతాయి అంటారు బేసిక్గా? వీర్య కణాలు అనేటివి నార్మల్గా పెళ్ళయి 1 year 2 years వరకు కూడా ఎవరూ టెస్ట్ చేసుకోరు బేసిక్గా మగవాళ్ళు. ఎప్పుడైతే పిల్లలు కావట్లేదు అని మా దగ్గరికి వస్తారో అప్పుడే వాళ్ళకి టెస్ట్ అనేది మేము చేస్తాం. సో దానికి చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందికి జెనెటిక్గానే పుట్టుకతోనే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉండి స్పర్మ్
తయారయ్యి దాని మొటిలిటీ లేకుండా మధ్యలో బ్లాకెట్స్ లాంటివి ఉండడం, లేదా హార్మోన్ పరంగానే తేడాలు ఉండడం, అంటే కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ చెప్తాం, క్లైన్ఫెల్టర్ అని, అలా ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకు అసలు స్పర్మ్స్ ప్రొడక్షన్ ఉండదు, స్పర్మ్ కౌంట్ ఉండదు, బట్ వాళ్ళు మగవాళ్ళే సెక్షువల్గా యాక్టివ్ ఉంటారు అన్నీ. ఇవి జెనెటిక్గా మనకు వచ్చే లోపాలు, ఓర్ పుట్టుకతోనే వచ్చేవి. లేదు చిన్నతనంలో ఏదైనా ఫీవర్స్, అంటే మనకు చెంపల వాపులు అనేసి మమ్స్ అని అంటాం, అలా ఏదైనా వచ్చినప్పుడు కూడా హై ఫీవర్స్ వచ్చి టెస్టిస్ అదేమన్నా ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైనా సరే అప్పుడు స్పర్మ్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది, డ్యామేజ్ అవుతుంది, దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఇవి జెనెటిక్ అండ్ చైల్డ్హుడ్. నెక్స్ట్ మనం పెరుగుతున్న కొద్దీ మనకు వచ్చే లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ ఉంది, విత్ దాట్ హార్మోనల్ చేంజెస్ ఫస్ట్ థింగ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ మనం అలవాట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు, స్మోకింగ్ అలవాటు, దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని పెరిగిపోయి ఉన్న సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో స్పర్మ్ కౌంట్ అలా తగ్గిపోతుంది. ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే డయాబెటీస్ ఉండడం, దానివల్ల కొంతమందికి ఏజ్ పరంగానే, అంటే 40 తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాము అని అనుకున్న వాళ్ళకి మెల్లిమెల్లిగా తగ్గిపోయి 50 తర్వాత ఇంకా కష్టమైపోతుంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్, వాటికి కొన్నిటికి మనం ట్రీట్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తుంటే ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్తారు, వాళ్ళేంటి ల్యాప్టాప్స్తో వర్క్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయేసరికి ఇన్స్టెడ్ ఆఫ్ డెస్క్ అండ్ టేబుల్ బెడ్లో కూర్చోవడం, సోఫాలో కూర్చోవడం, ల్యాప్టాప్ని ఒళ్ళో ప్లేస్ చేసుకోవడం, విత్ దాట్ హీట్ రేడియేషన్స్ కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. అండ్ ఎక్కువగా వేడి ప్రదేశంలో వర్క్ చేసే వాళ్ళకి కూడా స్క్రోటల్ సాక్స్ ఎక్కడైతే వేడిదనం ఎక్కువ ఉంటుందో, లైక్ కోల్ మైన్స్లో, ఇండస్ట్రీస్లో, వీటిలో వర్క్ చేసే వాళ్ళకి వేడిదనం ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి కూడా కౌంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా చెప్పుకోవాలి అంటే ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే వైఫ్ యొక్క ఎగ్ని, హస్బెండ్ స్పర్మ్ని రెండు కలిపి ఎంబ్రియోన్ చేసి గర్భసంచిలో దింపడం వరకు మన రెస్పాన్సిబిలిటీ. గర్భసంచిలో ఎప్పుడైతే ఎంబ్రియోన్ వదిలేసామో అది చక్కగా అతుక్కోవాలి, 9 months వరకు కంటిన్యూ అవ్వాలి, బేబీ రావాలి. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే ఫెయిల్ అవ్వచ్చు. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ అది ఇంప్లాంట్, అంటే అతుక్కోవడమే జరగకుండా అబార్షన్స్ అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాదు, ఫెయిల్ అయిపోవచ్చు. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకున్న ఎంబ్రియోస్ ఏమైనా ఫ్రీజ్డ్ ఉంటే వాటిని నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం. నెక్స్ట్ థింగ్, ప్రెగ్నెన్సీ వచ్చింది, పాజిటివ్ వచ్చింది, 3rd monthలో మిస్క్యారేజెస్ అవ్వచ్చు, లేదు ప్రీ టర్మ్స్ అయిపోవడం, లేదు నార్మల్ ప్రెగ్నెన్సీలో ఎలా అయితే మిస్క్యారేజెస్కి ఛాన్సెస్ ఉంటుందో ఐవీఎఫ్లో కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి. సక్సెస్ రేట్ అనేది ఎవరైనా 100% ఇస్తున్నారు అంటే మనం దాన్ని ట్రస్ట్ చేయకూడదు. ఎప్పుడు కానీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 100% ఉండదు. వీ షుడ్ ట్రస్ట్ అవర్ సెల్ఫ్ దట్ ఓకే 60%, 70% ఉంటుంది అంటే దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. అది యాక్సెప్ట్ చేసుకొని ఒకసారి ఫెయిల్ అయిందంటే మళ్ళీ తెలియని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే ఐవీఎఫ్ కూడా సక్సెస్ కాలేదు, ఇంకా నాకు పిల్లలు పుడతారు లేరు అనేసి ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఐవీఎఫ్ ఈజ్ మన ప్రయత్నం, రిజల్ట్స్ వచ్చే ఎగ్ మీద, వచ్చే స్పర్మ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనం తీసుకునే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్ లెవెల్స్. ఒకసారి ఫెయిల్ అయింది, కొంతమందికి 2nd cycle, 3rd cycleలో కూడా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కనుక క్యాన్సర్ వస్తే సో దానికి ట్రీట్మెంట్ అన్నది ఎలా ఉంటుంది? సో ప్రెగ్నెన్సీ ఈ 9 months జర్నీలో మనం నార్మల్గా స్కాన్స్ చేస్తూ ఉంటాం. కొన్ని సిమ్టమ్స్ ఏమైనా బయటపడ్డప్పుడు మనం దానికి స్పెసిఫిక్ టెస్ట్ చేస్తే ఏమైనా క్యాన్సర్ ఉందా అని తెలుస్తుంది. సో అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయితే కనుక ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదా. సపోజ్ ఏదన్నా ఆపరేట్ చేసేసి ఆ ట్యూమర్ గడ్డ లాంటిది తీసేస్తే అందరితో క్యాన్సర్ వెళ్ళిపోతుంది మన బాడీ నుంచి అని అనుకుంటే కంపల్సరీ సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. అది మనం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటామని అంటే ఫస్ట్ 3 నెలల్లో కాకుండా తర్వాత 4th month నుంచి 7th month, 8th month వరకు ఎప్పుడైనా మనం సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ సేఫ్. ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు మనం ఇచ్చే అనస్థీషియా డ్రగ్స్కి కానీ సర్జరీ ప్రొసీజర్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. దట్ ఈస్ లైక్ సర్జరీ. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఏదైనా కీమోథెరపీస్ ఇవ్వాలి. సర్జరీ ఉంది, ఉన్న ట్యూమర్ని తీసేసాము, లేదా క్యాన్సర్ అని తెలిసింది బట్ సర్జరీ లేదు, దానికి ఓన్లీ కీమోథెరపీ ఈజ్ ద ట్రీట్మెంట్. దెన్ వాట్ వీ డూ ఈస్ లైక్ కొన్ని మందులు ఉంటాయి ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్గా ఉండేటివే మాత్రమే మేము చూస్ చేసుకుంటాము. ఫస్ట్ 14 weeks to 15 weeks అంటే ఆ టైంలో బేబీ యొక్క అవయవాలు ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో అలాంటి డ్రగ్స్ ఎక్స్పోజర్ ఉండొద్దు అన్నప్పుడు ఆ టైంలో కాకుండా తర్వాత స్టార్ట్ చేస్తాం. కొన్నిసార్లు రేడియోథెరపీస్, ఇమ్యునోథెరపీస్, టార్గెటెడ్ థెరపీస్ ఇలా చాలా ఉంటాయి క్యాన్సర్లో ట్రీట్మెంట్స్. డిపెండింగ్ అపాన్ ద క్యాన్సర్, డిపెండింగ్ అపాన్ ఆ అమ్మాయి ఎన్ని నెలలు ఉంది ఏంటి దాని ప్రకారం కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకూడదు. బట్ మదర్ లైఫ్ ఇంపార్టెన్స్ చూసుకొని ఇవ్వాలి అనుకుంటే కొన్ని ఇచ్చేస్తాం కూడా.
ఓకే మ్యామ్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పిల్లల్ని కనగలరు అంటారు. హ్యాపీగా కనొచ్చు. ఆ క్యాన్సర్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, వాళ్ళు ఇంతకుముందు వచ్చిన క్యాన్సర్కి ఏ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, వాళ్ళ అండాశయాలు బాగానే ఉన్నాయా, ఎగ్స్ కౌంట్ బాగుందా, అంతవరకు అన్నీ బాగుంటే క్యాన్సర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆంకో సర్జన్తోని, మెడికల్ ఆంకాలజిస్ట్తోని, ఆ క్యాన్సర్ స్పెషాలిటీ డాక్టర్స్తో ఫాలోఅప్లో ఉండి యు ఆర్ క్యాన్సర్ ఫ్రీ, నౌ యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ, మీరు ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు హ్యాపీగా దే కెన్ ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ. బట్ సీయింగ్ దట్ వాళ్ళ అండాశయాలు హెల్తీగా ఉండి ఎగ్స్ కౌంట్ బాగుంటే హ్యాపీ. కొంతమంది ఏంటంటే కీమోథెరపీస్, రేడియోథెరపీస్ అని క్యాన్సర్లో యూజ్ చేస్తారు. అలా యూజ్ చేసినప్పుడు ఆ థెరపీ రేడియేషన్స్ మన అండాశయాల మీద కూడా పడి కౌంట్స్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కొన్నిసార్లు ఏం చెప్తామంటే వాళ్ళకి కంపల్సరీ రేడియోథెరపీ అవసరం, ప్రిజర్వ్ చేసుకోండి మీ ఎగ్స్ని, మీ oocytesని ప్రిజర్వ్ చేసుకోండి. వన్స్ ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక మనకు ఆల్రెడీ ప్రిజర్వ్డ్ oocytes ఉంటాయి. దెన్ యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ విత్ ఎ హెల్దీ బేబీ. ఓకే. టెన్షన్ లేకుండా, అంటే అవుతుందా అవ్వదా, అయినా హెల్దీ బేబీ ఉంటుందా, అబార్షన్స్ అవుతాయా, ఇలాంటి క్వశ్చన్స్ లేకుండా చక్కగా ముందుగానే మనం oocytesని ప్రిజర్వ్ చేసేసుకొని ప్రెగ్నెన్సీ లేటర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడానికి కరెక్ట్ ఏజ్ ఏది అంటే ఏం చెప్తారు మేడం? అంటే ఆఫ్కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న సినారియోలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏజ్లో ఎక్కువగా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. బట్ మనకి మంచి హెల్దీ బేబీ, ఎటువంటి కాంప్లికేషన్స్ కొంచెం లేకుండా ఉండాలి అంటే కరెక్ట్ ఏజ్ ఏమై ఉంటుంది? కరెక్ట్ ఏజ్ అనేది ఇప్పుడు నేను చెప్తాను, బట్ వింటారు వినరు, ఇట్స్ దేర్ ఒపీనియన్. ఇప్పుడు నార్మల్గా నా పేషెంట్స్ ఎవరైనా వాక్ చేసినా, వాళ్ళు వాక్ చేయకపోయినా మదర్తో పాటు వస్తారు. పాప ఏజ్ ఎంత, వ్యాక్సిన్ తీసుకున్నారు, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, మ్యారేజ్ ప్లాన్స్ ఉన్నాయి, ఇవన్నీ వి ఆస్క్ రొటీన్లీ. లేదు మేడం పాప ఇంకా చదువుకోవాలి, పాప ఇంకా జాబ్ చేసుకోవాలి, దిస్ ఇస్ వాట్ దే సే. బట్ ఐడియల్గా మీరు కెరీర్తో పాటు ఫ్యామిలీ కూడా సెట్ చేసుకోవాలి. ఎప్పటికైనా పెళ్ళి అవ్వాలి, ఎప్పటికైనా పిల్లలు కనాలి అన్న ప్లానింగ్స్ ఉంటే కనుక యూ షుడ్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ at 28 to 30, 32. వన్స్ 32, 33 క్రాస్ అయిందంటే ఛాన్సెస్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి. సో ఐడియల్ ఏజ్ టు మ్యారేజ్ సంథింగ్ అరౌండ్ 27, 28. ఆఫ్టర్ దట్ కావాలంటే 1 year గ్యాప్ తీసుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, బిల్ట్ యువర్ ఎకనామికల్ స్టేటస్. 29 and 30 కల్లా ఒకరిని మినిమం యూ ప్లాన్, యూ డెలివర్. నెక్స్ట్ 32, 33కి ఇంకొకరిని ప్లాన్ చేసేసుకుంటే దట్ ఈస్ అ ఐడియల్ థింగ్. ఎందుకు అంటే మదర్ సేఫ్గా ఉంటుంది, పుట్టే బేబీస్ హెల్తీగా ఉంటారు, ఐవీఎఫ్ సెంటర్స్ చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుంది, ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ, షుగర్ ఇలాంటి కాంప్లికేషన్స్ని కూడా చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. సో ప్లాన్ యువర్ కెరియర్, ఇండిపెండెంట్ ఫినాన్షియల్ స్టేటస్ అండ్ ఫ్యామిలీ సైమల్టేనియస్లీ. సో జనరల్లీ ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ పెరగడం మనం చూస్తూ ఉంటాము. డెలివరీ అయిన తర్వాత కూడా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మదర్కి క్యాలరీస్ పెరుగుతాయి, ఫుడ్ తీసుకునేది, బేబీ వెయిట్, ఉమ్మనీరు, గర్భసంచి ఇవన్నిటితో పాటు 10 to 12 kgs వెయిట్ గెయిన్ అనేది చూస్తాం. చాలా మంది మా దగ్గరికి డెలివరీ తర్వాత 6 monthsకో 1 yearకో వచ్చి మేడం అప్పుడు పెరిగిన వెయిట్ ఇంకా తగ్గట్లేదు, నేను వెయిట్ తగ్గనా, నేను ఇంకా లావ్ అయిపోతూ ఉన్నాను అని అంటూ ఉంటారు. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది మళ్ళీ రెజ్యూమ్ చేయరు. ఇంతకుముందు అట్లీస్ట్ వాకింగ్, ఏదైనా ఎక్సర్సైజ్, ఫిట్నెస్, కాన్సన్ట్రేషన్ ఉండేది. ఇప్పుడు అంతా 24 గంటలు నాకు బేబీతోనే అయిపోతుంది మేడం, తినడానికి టైం కూడా ఉండట్లేదు, ఏదో ఉన్న టైంలో తినేస్తున్నాం. ఫస్ట్ థింగ్ వాళ్ళ డైట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏది దొరికితే అది తినేస్తారు, ఏ టైంకి పడితే ఆ టైంకి, కొన్నిసార్లు తినకుండా కూడా ఉంటారు. సో కరెక్ట్ మీల్ కరెక్ట్ టైంకి ఉంటే వెయిట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. సెకండ్ థింగ్, అట్లీస్ట్ ½ an hour ఏ డే ఎనీ ఎక్సర్సైజ్. మిమ్మల్ని బయటకు వెళ్ళి ఏదో జిమ్లో జాయిన్ అవ్వో, వాకింగ్ అన్నా కదా, ఇంట్లో అయినా కొంచెం యోగా లాంటివి ప్రాక్టీస్ చేస్తే మీ వెయిట్ గెయిన్ ఏదైతే ప్రెగ్నెన్సీలో ఉందో పోస్ట్ డెలివరీ అదే వెయిట్ లాస్ అయ్యి ఫిట్నెస్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ టాబ్లెట్స్ వాడతారు, ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెలివరీ అయిపోయిందని ఆపేస్తారు. బట్ ఏంటంటే డెలివరీ తర్వాత కూడా 6 weeksకి మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ చేసుకోకుండా మందులు ఆపేస్తే విత్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో వెయిట్ పెరిగిపోతారు. ఇలాంటి కొన్ని మెడికల్ థింగ్స్ని కూడా వాళ్ళు మైండ్లో పెట్టుకొని డాక్టర్ని కలిసి అవి కంట్రోల్లో పెట్టుకుంటే వెయిట్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ లెవెల్స్, వన్స్ ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, 2nd monthలోనే వచ్చినప్పుడు షుగర్స్ లెవెల్ ఎక్కువ ఉన్నాయి, ఒక మోస్తారు వరకు ప్రెగ్నెన్సీ హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ టూ హై, బేబీకి అవకతవకలు ఉండే ఛాన్సెస్ ఉంటుంది, దెన్ మేము వాళ్ళకి కొంచెం 3rd month స్కాన్, 5th month స్కాన్ టైంకి చేయించి అంతా బాగానే ఉందా లేదా చూసుకుంటాం. లేదు కంట్రోల్లో ఉన్నాయి చక్కగా, 5th month తర్వాత రైజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, దెన్
ఒక 2 వీక్స్ టైం ఇస్తాం. డూ సమ్ ఎక్సర్సైజ్, అంటే తిన్న తర్వాత వెంటనే కూర్చోవడం, పడుకోవడం లాంటివి చేయకూడదు. అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ జెంటిల్ వాక్ ఇండోరే పర్వాలేదు చేసేసి, తినే ఫుడ్ని కూడా నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 పూట్లే తింటాను మేడం, నాకు అలవాట్లేదు అని అంటే అలా కాదు. ఇట్ షుడ్ బి లైక్ 3 మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ 3 మైనర్ స్నాక్స్, అంటే కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు. అది కూడా అందులో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ తక్కువ ఉండేది, అంటే రైస్, షుగర్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్. మనకి ఈజీగా ఆకలేస్తుందంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేస్తాం, కొంచెం కూల్ డ్రింక్ తాగేస్తాం, ఒక స్వీట్ తినేస్తాం. అలా కాకుండా తినేదంతా కూడా హెల్తీగా, లైక్ సలాడ్స్, క్యారెట్, కీరా, బీట్రూట్ లాంటిది, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్, లేదా తింటే ఒక హాఫ్ యాపిల్, ఇలాంటి డైట్ని డయాబెటిక్ డైట్ చార్ట్ అని ఇస్తాం మేము. అది ఫాలో అవుతూ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ 10 to 15 మినిట్స్ వాక్ చేస్తూ, ఎవ్రీ 2 వీక్స్ షుగర్స్ని మానిటర్ చేస్తూ బేబీని హెల్తీగా 9 మంత్స్ వరకు లాక్కెళ్ళి డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలానే డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు వాళ్ళ ఇంటిమేసీని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఇది చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్. అంటే డెలివరీ తర్వాత ఓపీకి రావాలి అంటే ఏముందిలే అంతా బాగానే ఉంది అని అనుకుంటారు. వన్స్ ది స్టెప్ ఇన్ ఎప్పుడు అంటే, మేడం నాకు పీరియడ్స్ స్టార్ట్ అయిపోయాయి, నేను నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొద్దు అనుకుంటున్నాను, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది వస్తే, కొంతమంది మేడం డెలివరీ అయ్యి 1.5 month అవుతుంది, మేము సెక్షువల్గా కలవచ్చా. సో దిస్ ఈస్ ద లైక్ నార్మల్ డెలివరీ అయినా, సెక్షన్ అయినా మీ పెల్విక్ ఆర్గాన్స్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి రావడానికి మినిమం 4 to 6 వీక్స్ టైం పడుతుంది. ఓకే. సో 1.5 month. 1.5 month. సో 1.5 month తర్వాత యూ క్యాన్ బి సెక్షువల్లీ యాక్టివ్. కొన్ని సందర్భంలో నార్మల్ డెలివరీ అయినప్పుడు కింద మేము నార్మల్గానే ఒక కట్ ఇస్తాం డెలివరీ అప్పుడు, ఎపిసియోటమీ అంటాం. మన పెద్దవాళ్ళు చిన్న ఆపరేషన్ అయిందని చెప్పేవాళ్ళు. డెలివరీ ఎట్లయింది, నార్మలా సెక్షనా అంటే చిన్న ఆపరేషన్ అయిందమ్మా అంటాం. సో దాన్ని ఎపిసియోటమీ అంటాం. అలా అది హీల్ అవ్వడానికి కూడా మ్యాక్సిమం 2 వీక్స్ టైం పడుతుంది. సో ఆఫ్టర్ 6 వీక్స్ హ్యాపీగా సెక్షువల్గా యాక్టివ్ ఉండొచ్చు. కొంతమందికి టేర్స్ అయిపోతాయి నార్మల్ డెలివరీలో, దాన్ని 3rd degree టేర్స్ అంటాం. అలా అయిన వాళ్ళకి మాత్రం అది మొత్తం హీల్ అయ్యేదాకా, అంటే మినిమం 2 to 3 months, ఓకే, మినిమం 2 to 3 months వరకు సెక్షువల్గా కలవకూడదు అని చెప్తూ ఉంటాం. అలాంటి స్పెసిఫిక్ కండిషన్స్ పక్కన పెడితే న్యాచురల్గా డెలివరీ అయిన వాళ్ళు, సెక్షన్ అయిన వాళ్ళు 1.5 month తర్వాత సెక్షువల్గా యాక్టివ్ ఉండొచ్చు. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, నెక్స్ట్ బేబీ ప్లాన్ మేము 2 yearsకో 3 yearsకో చేద్దాము అన్న మైండ్ సెట్ వాళ్ళకు ఉంటే కనుక, ఉంటే చాలా మంచిది. ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఏదైనా టాబ్లెట్స్ వాడచ్చా, ఇంజెక్షన్స్ వాడచ్చా, లూప్ లాంటివి ఏమన్నా వేయించుకోవచ్చా, లేదా హస్బెండ్ ఏదైనా కాండోమ్స్ యూజ్ చేయొచ్చా, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని హ్యాపీగా దే కెన్ బి సెక్షువల్ యాక్టివ్. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలా పడుకోవచ్చు అంటారు? ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ 3 months దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ అండి. ఓకే. ఆబ్వియస్గా నేను బోర్లా పడుకోమన్నా వాళ్ళు పడుకోరు, బికాస్ అదొక కన్సర్న్ ఉంటుంది, భయం ఉంటుంది. సో ఎలానన్నా పడుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, 4th month to 6th month వాళ్ళకి అంత ఇంకా బెల్లీ గ్రోత్ అనేది, బేబీ బంప్ అనేది ఇంకెక్కువ రాదు కాబట్టి ఐడియల్గా మేము కూడా స్ట్రేట్గా పడుకోవడం, లేదు అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్తాం. బట్ 7 months క్రాస్ అయింది, ఐడియల్ పొజిషన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవడము, అండ్ వాళ్ళ పొట్ట దగ్గర ఒక పిల్లో సపోర్ట్ లాంటిది పెట్టుకోవడం ఈజ్ ద ఐడియల్ థింగ్. అలా అని కొంతమంది, మేడం రాత్రి లేచి చూసరికి నేను స్ట్రైట్గా ఉన్నాను, రైట్ సైడ్ తిరిగిపోయాను, ఇలా ఉంటే నా బేబీకి ఏమైనా ప్రాబ్లమా, అలా ఏమీ లేదు. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై కొంచెం ఎక్కువగా చక్కగా ఉంటుంది తప్పించి, ఇలా పడుకుంటే బేబీకి ఏదో బ్రీతింగ్ ఇష్యూ లేకపోతే రక్త సరఫరా కాదు, అలానే ఏం కాదు. ఐడియల్ పొజిషన్ లెఫ్ట్ లాటరల్ విత్ పిల్లో సపోర్ట్ బెల్లీకి పెట్టుకొని, అండ్ ఈవెన్ కూర్చునే విధానం కూడా నార్మల్గా అందరూ ఇప్పుడు వర్కింగ్ ఆఫీస్ చైర్స్లో కూర్చొని మన బ్యాక్ టేల్ బోన్కి ఒక సపోర్ట్ లాంటిది, అంటే కుషన్ లాంటిది పెట్టుకొని లెగ్స్ని కొంచెం స్ట్రెచ్ చేసి ఒక చిన్న పీట లాంటి దాని మీద పెట్టుకుంటే చాలా వరకు వాళ్ళ బెల్లీ సపోర్ట్ ఉంటుంది, బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటుంది. సో స్లీపింగ్, సిట్టింగ్ పోస్చర్ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో, కమింగ్ ఫ్రమ్ 5th month ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే. అంటే పీసీఓఎస్ ఉంటే ప్రెగ్నెన్సీని ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి? నార్మల్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకైతేనేమో 7 weeksకి 6 weeksకి మనకు హార్ట్ బీట్ తెలిసిపోతుంది. వేరాజ్ పీసీఓడి వాళ్ళ సైకిల్సే ఇర్రెగ్యులర్ ఉంటాయి. సో వాళ్ళ డెలివరీ డేట్ ఎప్పుడు అనేది కూడా మేము కూడా అసెస్ చేయలేము. దానికి ఐడియల్ మెథడ్ ఏంటి అంటే స్కానింగ్. స్కానింగ్లో ఏదైతే బేబీ గ్రోత్ ఉందో దాని ప్రకారం డెలివరీ డేట్ మేము క్యాల్కులేట్ చేసుకుంటాం. సో పీసీఓడి ఉన్న వాళ్ళు వన్స్ పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న వెంటనే ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకొని బేబీ ఫామ్ అయిందా, ఫామ్ అయితే ఎన్ని వీక్స్ ఉందో డెలివరీ డేట్ ప్రకారం చూసుకుంటాం.
అదే నా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయన్న వాళ్ళకి మాత్రం 6 weeks to 8 weeks మధ్యలో స్కాన్ చేసుకోమని చెప్తాం. వేరాస్ పీసీఓడి వాళ్ళకి అలా హార్డ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. పీరియడ్ ఒక 2 months నుంచి రాలేదు, బట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, వచ్చిన రోజే స్కాన్ చేసి ఎన్ని వారాలు ఉంది సో దట్ డెలివరీ డేట్ క్యాలిక్యులేట్ చేసుకొని హార్మోన్స్ ఏమన్నా లో ఉన్నాయా అనేసి అని చూసుకుని కొన్ని టాబ్లెట్స్ సపోర్ట్గా పెట్టుకుంటాం. ఓకే. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుంది, ఒకవేళ వస్తే దానికి ట్రీట్మెంట్ అన్నది ఎలా ఉంటుంది? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దీన్ని సింపుల్గా చెప్పాలంటే సెర్వైకల్ క్యాన్సర్. సెర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే హెచ్పివి వైరస్ అని ఒకటి ఉంటుంది. ఆ వైరస్ కనుక ఇన్ఫెక్ట్ అయితే మనకి సెర్వైకల్ క్యాన్సర్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎప్పుడైతే వీ హ్యావ్ లైక్ మన రోగ నిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంది, ఆర్ సమ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్కి ఎక్స్పోజర్, లేదా ఏదైనా కంటామినేషన్, అలా ఎప్పుడైనా మనకి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా అందరికీ వస్తుందా అని అంటే కాదు, వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుంది, బట్ కొంతమందికి అది ఓన్లీ వాట్స్ అంటే పులిపిరిలాగా చూస్తాం, కొంతమందికి క్యాన్సర్ స్టేజ్ వరకు కూడా వెళ్తాం. దీనికి నివారణ ఉందా అంటే వన్స్ వచ్చిన తర్వాత ప్రొసీజర్స్ లైక్ సర్జరీస్, థెరపీస్ ఇవన్నీ ఉన్నాయి, బట్ రాకుండా జాగ్రత్త తీసుకునేది కూడా చాలా ఉంది. లైక్ ఇప్పుడు 9 years దాటిన అమ్మాయికి మనం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ చేయించితే కనుక 90 to 97% రాకుండా లైఫ్ లాంగ్ తనని ప్రివెంట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ లైక్ ఎ బెస్ట్ థింగ్. క్యాన్సర్ రాకుండా ఏదైనా ఉందా అంటే వ్యాక్సిన్. సో 9 నుంచి 14 years కలిగిన అమ్మాయిలు చక్కగా 2 doses వ్యాక్సిన్ తీసుకుంటే 97% వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. వేరాస్ 14 years దాటిన వాళ్ళు, కొంతమంది పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వస్తారు, మేడం మేము చిన్నప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోవచ్చా, వింటున్నాము సోషల్ మీడియాలో అంటే. హ్యాపీగా తీసుకోవచ్చమ్మా, బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే దాని ప్రొటెక్షన్ 97 ఉండకపోవచ్చు, 70 to 80 ఉంటుంది, ఎంతో కొంత ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే 3 doses. కరెంట్లీ ఇప్పుడు ఏంటంటే మొత్తం 1 dose అని రీసెంట్ స్టడీస్ వస్తున్నాయి, బట్ వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో మ్యామ్ ఇప్పుడు కొంతమంది లేడీస్కి బాగా హెయిర్ ఎక్కువ ఉంటుంది ఫేస్ మీద, సేమ్ లైక్ జెంట్స్కి అయితే ఎలా వస్తుందో కొంచెం అటు ఇటుగా అంత థిక్నెస్తో వస్తూ ఉంటుంది, దానికి రీజన్ ఏంటి? నార్మల్గా దీనికి మెయిన్ కారణం టెస్టోస్టిరాన్ అనే హార్మోన్. నార్మల్గా మగవాళ్ళలో అది చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ మ్యాన్లీ అపియరెన్స్కి టెస్టోస్టిరాన్ రీజన్. సో వాళ్ళకి మీసాలు, గడ్డాలు, వాళ్ళ హెయిర్ ప్యాటర్న్ చూసుకున్న థిక్గా ఉండడం, ఇవన్నీ మగవాళ్ళలో కామన్. వెరాస్ మన ఆడవాళ్ళల్లో టెస్టోస్టిరాన్ అనేది లిమిటెడ్ డోసెస్లో ఉండాలి. ఎప్పుడైతే పీసీఓడియో లేకపోతే టెస్టోస్టిరాన్ న్యాచురల్గా దాని ప్రొడక్షనే ఎక్కువగా ఉంది అనుకోండి, దెన్ మనం అమ్మాయిలో లిప్స్ పైన హెయిర్ చూడడము, ఈ హెయిర్ లాక్ ఎక్కువైపోవడం, చిన్ మీద ఎక్కువ హెయిర్ చూడడము, అండ్ హ్యాండ్స్ పైన ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్ కారణం టెస్టోస్టిరాన్స్ ఎక్కువ ఉండడం. ఒకవేళ ఇది ఓన్లీ పీసీఓడి వల్ల వచ్చిన చేంజెస్ అని అనుకుంటే కనుక మనం దానికి ట్రీట్మెంట్, పీసీఓడికి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కొన్ని హార్మోన్ టెస్ట్ చేసేసుకొని దానికి సంబంధించిన మందులు వాడుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి వచ్చిన దాన్ని మనం పోగొట్టలేం, దానికి వి సజెస్ట్ సమ్ డెర్మటాలజికల్ ట్రీట్మెంట్ లైక్ ప్లకేషన్ అని, లేజర్స్ అని ఉంటాయి, బట్ మళ్ళీ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు కొంతమందికి హార్మోన్స్ పరంగా అంటే ఎండోక్రైనాలజీ పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా టెస్టోస్టిరాన్స్ ఎక్కువగా ఉండి వాళ్ళకి హెయిర్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక 6 weeks or 2 months కోర్స్ ఉంటుంది ఆ హార్మోన్స్ని రెగ్యులరైజ్ చేయడానికి. అది చేసుకున్నాక దీని నుంచి దూరం అవ్వచ్చు, ప్రాబ్లం నుంచి. ఓకే. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, కొంతమందికి 1 month స్కిప్ అవుతుంది, ఇంకొంతమందికి అసలు 2-3 monthsకి ఒకసారి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఏం చేయాలంటారు? దీంట్లో న్యాచురల్ ఉన్నాయి, అబ్నార్మల్ థింగ్స్ ఉన్నాయి. నార్మల్గా ఒక అమ్మాయి పెద్ద మనిషి అయింది, మెచ్యూర్ అయ్యింది అని అంటే ఆ టైం నుంచి ఫస్ట్ 1 to 1.5 year పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే మనం 1.5 monthsకి చూడొచ్చు, 2 monthsకి చూడొచ్చు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఏం టెన్షన్ అవ్వకండి, అది వెరీ న్యాచురల్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1.5 yearకి పాపకు అన్ని సెట్ అయిపోతాయి. ఎప్పుడైనా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, క్లాట్స్ లాగా పడుతుంది, మా దగ్గరకు రండి అని చెప్తుంటాం. అదే స్టార్ట్ అయ్యి 3 years 4 years అయింది, ఇప్పటికీ ఇర్రెగ్యులర్గా ఉంది, పాప వెయిట్ పెరిగిపోతుంది, ఫేస్ పైన పింపుల్స్, ఫేషియల్ హెయిర్ వస్తుంది అని చిన్నపిల్లలు కానీ లేదా మ్యారీడ్ ఉమెన్ కానీ ఎక్కువగా మా ఛాంబర్స్కి వస్తూ ఉంటారు. దీనికి మెయిన్ కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీన్నే ఇప్పుడు మనం పీసీఓడి అని కూడా అంటాం. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ థైరాయిడ్. ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ లేదు, చిన్నప్పటి నుంచి కూడా అసలు ఎప్పుడు అమ్మాయికి థైరాయిడ్ లేదు, 35-36కి మా ఛాంబర్లోకి వచ్చినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ కూడా అబ్నార్మల్ ఉండొచ్చు. దీనివల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ద థర్డ్ థింగ్, మన బ్రెయిన్లో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ ఉంటుంది.
అది ఏమన్నా ఎక్కువైపోతుంది అంటే స్ట్రెస్ వల్ల కానీ, లేదా కొంతమందికి ఏంటంటే కొంచెం నొప్పి రాగానే ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడం, లేదా కడుపులో మంటలాగా ఉందని ఇంకొక గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం, ఇలాంటిగా ఎక్కువగా టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఈ హార్మోన్ రైజ్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కూడా కొన్ని మంత్స్ వరకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. సో ఇలా ఈ 3 మేజర్‌గా మేము చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా కొంతమందికి ఏంటంటే ఓవరీస్‌లో ఏదన్నా నీటి బుడగలు పెద్ద పెద్ద సిస్ట్‌లు లాగా ఉండడము, లేదు చాలా స్ట్రెస్‌తో ఉన్నప్పుడు చాలా మంది స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ ఉన్నాయి, పీరియడ్స్ రావట్లేదు. ఆ స్ట్రెస్, ఆ టెన్షన్ వల్ల కూడా కొంతమందికి పీరియడ్స్ రావు. సో దీస్ ఆర్ ఆల్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో డిపెండింగ్ అపాన్ పేషెంట్ వచ్చారు పీరియడ్స్ రావట్లేదు అంటే ఈ హిస్టరీ ప్రకారం, కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం, లేదా ఒక స్కాన్ ప్రకారం ఎందుకు ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఇట్స్ నాట్ లైక్ ఎ జనరలైజ్డ్. బట్ మన పీరియడ్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఉండాలి అంటే మనం పాటించవలసింది ఏంటంటే కంపల్సరీ డైలీ ½ an hour ఎక్సర్సైజ్, అట్లీస్ట్ వీక్లీ 5 days. 2 days మీరు స్కిప్ చేసినా ఫీల్ అవ్వను, కానీ వీక్లీ 5 days ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్. డైట్, తినే ఫుడ్లో ఎంతవరకు ఆయిల్లెస్గా, ఫ్యాట్ ఫుడ్ కాకుండా అండ్ జంక్, ఇప్పుడు పిల్లలు ఎక్కడ చూసినా ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజ్జాస్, చీజ్, ఇలాంటి డైరీ ప్రోడక్ట్స్ అండ్ జంక్ ప్రోడక్ట్స్ అండ్ ప్రిజర్వ్డ్ థింగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ చూస్తున్నాం. సో డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడం, ఫోన్స్, గ్యాడ్జెట్స్ యూసేజ్ తగ్గించుకోవడం, ఇవి చేసి అండ్ స్లీప్. చాలా మంది బెడ్కి 10కే వెళ్తారు, బట్ నిద్రపోయేసరికి 12-1. ఎందుకంటే ఫోన్ స్క్రోలింగ్. సో గ్యాడ్జెట్స్ యూసేజ్ ఇది తగ్గించుకుంటే మన హార్మోన్స్, మన బాడీ అంత ఒక రిథం చక్కగా ఉండి పీరియడ్స్ కూడా టైం ఫాలో అవుతుంది. అది రెగ్యులర్గా లేదు పీరియడ్స్ అంటే మనం రెగ్యులర్గా లేమని అర్థం. ఓకే. అండ్ థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రావటం అన్నది కష్టం అవుతుంది అంటారా? అంటే ఏ లెవెల్ వరకు అది కష్టం? థైరాయిడ్ ఉంది అని మనకు ఆల్రెడీ డయాగ్నోస్ అయింది, మందులు వాడుకుంటున్నాం, థైరాయిడ్స్ కంట్రోల్లో ఉంటున్నాయి, ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా థైరాయిడ్ డోస్ని పెంచాలా, తగ్గించాలా, అదే కంటిన్యూ చేయాలా మేము డిసైడ్ చేస్తాం. లేదు అసలు థైరాయిడ్ ఉందని తెలియదు, ప్రెగ్నెన్సీ రావట్లేదని మా దగ్గరకు వచ్చినప్పుడు థైరాయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అది హైపోనా హైపరా వి డిఫరెన్షియేట్. సో దానికి మందులు ఇచ్చాక ఒక 3 months మందులు వాడుకున్న తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ చాలా మందికి వస్తుంది. అండ్ సరే ప్రెగ్నెన్సీ వచ్చింది, థైరాయిడ్ టెస్ట్ చేస్తాం ఫస్ట్ 3 monthsలో, ఆ థైరాయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ఒక లిమిట్ వరకు ఓకే, మరి కొంతమందికి 100, 120 కూడా చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు యాంటీబాడీస్ చూసుకోవడం, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్, దాని ప్రకారం కూడా ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, పుట్టబోయే బేబీ ఎలా ఉంటుంది అనేది కూడా మేము చెప్తూ ఉంటాం. థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, వస్తుంది, బట్ మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ పుట్టే బేబీకి కూడా కొంచెం మెంటల్ ఎదుగుదల అనేది ఏమన్నా లోపించుతుందా అనే డౌట్ ఉంటుంది. సో అందుకని థైరాయిడ్ టాబ్లెట్స్ వాడండి ప్రెగ్నెన్సీలో అని చెప్పినప్పుడు కంపల్సరీ వాడుకున్నది బెటర్ ఫర్ మదర్ అండ్ ఫర్ బేబీ. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సో దట్ బేబీ మనకి హెల్తీగా డెలివర్ అవ్వాలి అంటే? మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ వరకు కూడా ఒకసారి డీటెయిల్గా చెప్దాం మేడం, సో దట్ చూసే వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పేది బేసిక్గా ప్రెగ్నెంట్ లేడీస్కి నచ్చకపోవచ్చు, ఎందుకంటే చాలా మంది మేడం చాలా క్రేవింగ్స్ ఉంటాయి, నాకు రోజు ఒక చాక్లెట్ తినాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, క్రేవింగ్స్ ఉంటాయి, వాళ్ళని నేను తిట్టుకుంటారేమో నన్ను అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫర్ హెల్దీ వెయిట్ గెయిన్, హెల్దీ బేబీ అండ్ హెల్దీ ప్రెగ్నెంట్ లేడీ సెల్ఫ్ కూడా, అంటే తను హెల్దీ కూడా ఉండడం ఇంపార్టెంట్. సో క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోండి అని చెప్తాను తప్పించి అసలు జంక్ తినొద్దు అని మాత్రం చెప్తే ఎవరు వినరు. సో మార్నింగ్ లేవగానే చాలా మంది నైట్ షిఫ్ట్ చేసేసి 11కి 12కి లేస్తారు మేడం. అత్తయ్య కానీ వాళ్ళ హస్బెండ్ కానీ నాకు చేసే కంప్లైంట్ ఇదే, 11కి లేస్తుంది మేడం, ఏం తినదు 11 వరకు అనేసి. సో అలా మీరు ఏ షిఫ్ట్ చేసినా ఏది చేసినా బై 9-9:30 కల్లా ఒక చిన్న మీల్ కానీ చిన్న టిఫిన్ లాంటిది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేవగానే ఒక కప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ లైక్ 3-4 బాదం, ఒక 2 పిస్తా, ఒక 2 వాల్నట్స్, ఇలాంటి చక్కగా సోక్ చేసేసుకొని, మీరు మిల్క్ కావాలంటే ఒక షేక్ లాగా చేసేసుకోండి, లేదా ఒట్టివి, లేదా ఒక బాయిల్డ్ ఎగ్. ఇది లైక్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి, నార్మల్గా మీరు రొటీన్ ఏ బ్రేక్ఫాస్ట్ తింటారో ఇడ్లీ, దోశ, చపాతి, పూరి, ఇవి హ్యాపీగా 1 or 2 లిమిట్ కొంచెం పెట్టుకొని తినేసేయచ్చు. వెరాజ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా చాట్ ఇస్తాం మేము, అంటే ఇడ్లీ తిన్నా 1 or 2 ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. అండ్ ఎక్సెస్ వామిటింగ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పే డైట్ చార్ట్ అందరికీ వర్తిస్తుంది అని కాదు, బట్ ఏం తినాలి అనేది మాత్రం నేను చెప్పగలను. సో డ్రై ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్, ఒక గ్లాస్ మిల్క్ అండ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్, దీంట్లో ఏదో ఒకటి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా హెల్దీగా కావాలి అంటే యూ కెన్ యాడ్ సమ్ ఓట్స్ ఆర్ గోధుమ రవ్వ లాంటిది, ఇలాంటివి మీ బ్రేక్ఫాస్ట్లో.
అండ్ కమింగ్ టు లంచ్ పార్ట్, లంచ్ చేయడానికి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ముందే ఒక క్యారెట్, ఒక కీరా లాంటిది, మొలకలు, టమాటో ఇలాంటి ఒక చిన్న సలాడ్, అన్కుక్డ్ ఫుడ్ విచ్ ఇస్ హెల్దీ, అదొక బౌల్ తింటే మంచి ఫైబర్ వెళ్తుంది. ఈ ఫైబర్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ కాన్స్టిపేషన్ అంటే మోషన్స్ ఫ్రీగా అవ్వవు, అలాంటి వాళ్ళకి ఈ ఫైబర్ చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ తినే లంచ్లో రైస్ 1 కప్పు, కర్రీ 2 cups. సో కర్రీ క్వాంటిటీ అంటే వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. అండ్ 1 కప్పు పెరుగు, తింటే ఒక బాయిల్డ్ ఎగ్, మార్నింగ్ స్కిప్ చేస్తే ఆఫ్టర్నూన్, లేదా ఒక చిన్న 100 grams పన్నీర్, లేదా చెనా, రాజ్మా ఇట్లాంటివి. అండ్ ఈవినింగ్ ఒక ఫ్రూట్ కానీ, లేదా ఏదైనా చిన్న పోహా లాంటిది, లేదా హోమ్ మేడ్ స్నాక్స్ ఏమన్నా ఉంటే అవి. బట్ కన్సిడరింగ్ స్పైసెస్ ఉండొద్దు, ఆయిల్ ఉండకూడదు, ఎక్కువ స్వీట్స్ అండ్ ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఫుడ్ అవాయిడ్ చేసింది చాలా బెటర్. నైట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 8:30-9 కల్లా డిన్నర్, రైస్ అయితే రైస్, చపాతీస్, పెరుగు ఏదన్నా తీసుకుంటే చాలా బెటర్. దీంతో పాటు మేడం ఫ్రూట్స్ తినొచ్చా? హ్యాపీగా మీ డైట్లో ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి, బట్ ఫ్రూట్ని ఫ్రూట్ లానే, దాన్ని మళ్ళీ జ్యూస్ చేసి ఐస్ షుగర్ యాడ్ చేసి వడగట్టేసి దట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. సో ఫ్రూట్ని ఫ్రూట్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇవేమీ లేకుండా వితౌట్ షుగర్ రైస్ అలా కాకుండా జ్యూస్ చేసుకొని తాగొచ్చు, బట్ మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేయకూడదు, అంటే వడగట్టేసి దాంట్లో ఉన్న ఫైబర్ తీసేసి తాగడం వల్ల యూజ్ ఏమి ఉండదు. నాన్ వెజ్ కూడా హ్యాపీగా తినొచ్చుమా, ఎగ్స్, చికెన్, ఫిష్ ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు కంపేర్ టు ద అదర్ హై క్యాలరీ ఫుడ్స్ లైక్ మీట్ అండ్ ప్రాన్స్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇది వెజ్ నాన్ వెజ్ రెండిట్లో చూసుకుంటే ఎక్కువ శాతం ప్రోటీన్ ఎక్కడ ఏ ఫుడ్ నుంచి వస్తుంది? వెజ్ సోర్సెస్ లో కూడా చాలా మంచి మంచి ప్రోటీన్ ఇచ్చే సబ్స్టెన్సెస్ ఉన్నాయమ్మా. మనం డైరీ చూసుకుంటే పన్నీర్లో ఉంటుంది, నెక్స్ట్ పల్సెస్ లో చూసుకుంటే రాజ్మాలో, సోయా చంక్స్ లో, చెనాలో ఉంటుంది, చక్కగా అవి తీసుకోవచ్చు. వేరేస్ మనకి నాన్ వెజ్ లో అన్ని మీట్ ప్రొడక్ట్స్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో డిపెండింగ్ మనం వెజ్జా నాన్ వెజ్ కన్నా నోటికి ఏది రుచిగా ఉంటుంది వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ ఏదవుతుంది. ఇప్పుడు నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళకి పన్నీర్ తినమంటే వాళ్ళని తింటారు. సో తినేది లిమిటెడ్ గా హెల్దీగా ఆయిల్ తక్కువ వేసేసుకొని చేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు. సో నాన్ వెజ్ ఏంటంటే మనకి డైజెస్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అది కొంచెం తక్కువ అండ్ మంచిగా కుక్ చేసుకునేది తినాల్సి ఉంటుంది. ఓకే ఫైన్. అండ్ మ్యామ్ ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్నది చాలా ఈజీగా అంటే వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అలా వచ్చి మంచిగా డెలివరీ అది అయిపోయి ఉంటుంది. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టడం, ఎక్కువసార్లు మిస్క్యారేజ్ అవ్వటం ఇలాంటివి కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. సో ఇలా ఎందుకు అవుతుంది అంటారు? వేరే ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగా అయిపోయి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఇన్ని కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయి అంటారు? ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రికాషన్స్ లేవు, చక్కగా వాళ్ళు ప్లాన్ చేసేసుకున్నారు, అంటే ఎర్లీ ఏజ్ చక్కగా అయిపోయింది, గుడ్. తర్వాత నెక్స్ట్ బేబీ మినిమం ఒక 5 years వచ్చాక ప్లాన్ చేసుకుందాము అని గ్యాప్ తీసుకున్నప్పుడు ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ తగ్గుతాయి. సెకండ్ థింగ్, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, లైక్ ఏమైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్, దానివల్ల ఏమైనా కాన్సిక్వెన్సెస్ వల్ల కూడా వచ్చిన ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ థింగ్, వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి అబౌట్. లేదా కొంతమంది నెగిటివ్ ప్రెగ్నెన్సీ గ్రూప్స్ చూస్తాం, అంటే లేడీస్ RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ, అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ అడగగానే A నెగిటివ్, O నెగిటివ్ అని అంటారు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ పాజిటివ్, మదర్ నెగిటివ్ అంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది మేము. ఇన్ కేస్ ఆ ఇంజెక్షన్ మిస్ అయిపోయింది దెన్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, బట్ నిలబడడం కష్టం అవుతుంది ఇలాంటివి. లేదా ఆ టైంలో వచ్చిన ఏదైనా ఇన్ఫెక్షన్స్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానివ్వండి, ఇలాంటి ఏమన్నా ఇన్ఫెక్షన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్, మెడికల్ కండిషన్స్, ఏజ్ ఫ్యాక్టర్స్, ఇవి ఏవి ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. వచ్చిన అబార్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేంటో ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్ పెట్టుకొని సెకండ్ ప్రెగ్నెన్సీ వీ కెన్ ప్లాన్ యాజ్ హెల్తీ యాజ్ ఫస్ట్ వన్. అలానే మ్యామ్ ఇప్పుడు మీకు డెలివరీ దగ్గరలో ఉంది అని తెలిసేటటువంటి సిమ్టమ్స్ ఏముంటాయి? యూజువల్గా మొత్తం ప్రెగ్నెన్సీ 40 weeks జర్నీ అండి. 36 weeks రాగానే మా దగ్గరికి వచ్చినప్పుడు ఎవ్రీ వీక్ కన్సల్టేషన్కి రమ్మంటాము. ఎవ్రీ వీక్ కాకుండా ఇలాంటి ఏమన్నా సైన్స్ ఉంటే మీరు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి అని వాళ్ళకి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట టైట్ అయిపోవడం, అంతవరకు పొట్ట చక్కగా హెల్తీగా ఉంటుంది, మెత్తగా ఒక గోధుమ పిండిలాగా చక్కగా ఉంటుంది, కొంచెం పొట్ట టైట్ అయిపోవడం, మధ్య మధ్యలో లూజ్ అయిపోవడం, దాన్ని కొంచెం పెయిన్స్ లా అంటాం. దాంతోపాటు బ్యాక్ పెయిన్, ఆ పెయిన్ కాస్త ఫ్రంట్కి స్ప్రెడ్ అవ్వడం, ఇలాంటివి పెయిన్స్. లేదా ఉమ్మనీరు పోతుంది, ఏదో తడిగా అనిపిస్తుంది, లేదా ఏదైనా బ్లీడింగ్ అవుతుంది, ఇవి డెలివరీ యొక్క సూచనలు. ఇదే కాకుండా బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా చూస్తూ ఉంటాం 36 weeks నుంచి. సో తనకు తెలియకుండానే ఊరికే హెడేక్ రావడం, వామిటింగ్స్ అయిపోవడం, పైన కడుపులో నొప్పి రావడం, మూత్రం తగ్గడము, ఆర్ బేబీ మూమెంట్స్ తెలియట్లేదు మేడం,
అని అన్నప్పుడు కూడా వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. డే మొత్తంలో ఒక 24 hours చూసుకుంటే బేబీ ఒక 10 times కదిలినట్టు వాళ్ళకి తెలిసిందా, లైక్ డేస్ పెరిగిన కొద్దీ బేబీ గుండ్రంగా తిరగకపోవచ్చు, బట్ హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్ ఏదో ఒకటి తెలుస్తుంది కదా మదర్కి. సో ఆ మూమెంట్స్ డే మొత్తంలో ఒక 10 కన్నా తక్కువ ఉంది అన్నప్పుడు కూడా రావాల్సి ఉంటుంది. లేదా తనకి ఇంకేమన్నా తెలియని సిమ్టమ్స్, లైక్ ఏదో అన్కంఫర్ట్ ఉంది, అనీజీగా ఉంది, నాకేంటో తెలియట్లేదు, లూజ్ మోషన్స్ అయిపోతున్నాయి, ఊరికే ఫీవర్ వచ్చేసింది, ఇలా ఎనీథింగ్ ఫ్రమ్ 36 weeks నార్మల్ లేదు, ఏదో ఇబ్బంది పడుతుంది అనే అమ్మాయి తనకు తను సెల్ఫ్ రికగ్నైజ్ అయినా, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా అనిపించినా వెంటనే రావాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా క్వశ్చన్స్కి చాలా డీటెయిల్గా నీట్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.